డిమాట్ అకౌంట్స్ ఇండియాలో బాగా అవుతున్నాయి. సో ఇండియా ర్యాంక్ కూడా గ్లోబల్ గా 9th ర్యాంక్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవడంలో. టోటల్ డిమాట్ అకౌంట్స్ 171 మిలియన్ క్రాస్ అయినాయి. అంటే కొత్త ఇన్వెస్టర్స్, కొత్త నీరు బాగా వస్తున్నట్లు లెక్క. ఆగస్ట్ 2024లో ఇది సర్ప్రాస్ అయింది 171 మిలియన్, అంటే 4.23 మిలియన్ న్యూ అకౌంట్స్. అంటే ఒక రకంగా చూస్తే రష్యా, మెక్సికో, తైవాన్, ఇథియోపియా, జపాన్, సో ఇవన్నీ కంట్రీస్ కంటే వాళ్ళ పాపులేషన్ కంటే మన డిమాట్ అకౌంట్స్ ఎక్కువ. ఫంటాస్టిక్ కదా. సో ఇంకా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి డిపాజిటరీస్ ఇది మైల్ స్టోన్ దాటడం ఫస్ట్ టైం. సో జూలైలో 4.44 మిలియన్స్ ఉంటే ఆగస్టులో 3.1 మిలియన్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత పెరుగుతున్నాయి అసలు అంటే మార్కెట్ లో యాక్టివిటీ పెరుగుతోంది. అంటే కొత్త కొత్త ఐపీఓస్ వస్తున్నాయి. ఎప్పుడు రాని రోజుకు ఒక ఐపీఓ వస్తుంది. ఇది ఫంటాస్టిక్ కదా. ప్రతిరోజు ఐపీఓనే. ప్లస్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ బాగా వస్తున్నాయి. అంటే కేవైసీ డాక్యుమెంట్స్ ఇదివరకు లా కాకుండా తొందరగా అవుతున్నాయి. ఈజ్ ఆఫ్ కంప్లీటింగ్ తొందరగా అవుతున్నాయి. సో అదే బ్రోకర్ నుంచి బ్రోకర్ స్విచ్ అవడానికి కన్వీనియన్స్ గా ఉంది. ఇన్వెస్టర్ అవేర్నెస్ పెరుగుతోంది. సో సెబీ కూడా ఇన్వెస్టర్ అవేర్నెస్ బాగా యాడ్స్ ఇచ్చి బాగా ఇది అవుతుంది కదా. అదొకటి. అంటే రిటర్న్స్ కూడా దే ఆర్ రోబస్ట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా మంచి ఇది వస్తుంది. సో దానివల్ల 10 months నుంచి మార్కెట్ ఒక్క డిప్ కూడా లేదు కదా, కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది కదా. సో అది కూడా ఒక కారణం. దీస్ ఆర్ ఆల్ ద కీ డ్రైవర్స్ మార్కెట్ ఇంతలా పెరగడానికి, డిమాట్ అకౌంట్స్ ఇంతలా రావడానికి కూడా. సో అంటే కన్సిస్టెంట్ గ్రోత్ మన మార్కెట్ లో చూపించింది కాబట్టి గ్లోబల్ గా మన మార్కెట్ బాగా పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే 100% కంటిన్యూ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. బట్ డిప్ లేదు కాబట్టి 10 to 15% పడితే బెస్ట్. ఓ రకంగా పడితే సంతోషం, పడకపోయినా సంతోషం. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. ఓన్లీ ట్రేడర్సే భయపడాలి. ఇన్వెస్టర్స్ ఆ స్ట్రాటజీకి వచ్చేయాలి. ఎందుకంటే ఓ రకంగా స్టాప్ లాస్ అవసరం లేదు ఇన్వెస్టర్స్ కి. ఎందుకు అంటే మంచి కంపెనీ అయితే ఎక్కడోసారి తీసుకుంటుంది, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో. సో డెఫినెట్ గా ఇన్వెస్టర్ అనేవాడికి భయపడాల్సిన పని లేదు. కొంత టైం ఎక్కువ అవుతుంది, లేదా కింద మళ్ళీ యావరేజ్ చేస్తే బాగా మంచిగా తొందరగా బయటికి రావచ్చు. సో ఇన్వెస్టర్ అనేవాడు భయపడాల్సిన పనే లేదని నా ఉద్దేశం. డెఫినెట్ గా. థ్యాంక్ యూ.